రంగారెడ్డి జిల్లా బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైపోయినట్లుగా కనిపిస్తోంది. స్పాట్లోనే నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు యాదగిరి గుట్టకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు మృతి చెందిన వారిని. అలాగే మృతులు జనార్దన్, చందు, బాలరాజుగా గుర్తించారు. గాయపడిన వారిని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, కార్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. పూర్తిగా ఫ్రంట్ పార్ట్ అంతా మనకు కనిపిస్తుంది. పూర్తిగా అసలు కారు షేపే మారిపోయింది. పూర్తిగా ఈ ముందు కూర్చున్న ఇద్దరు వ్యక్తులతో పాటు వెనక కూర్చున్న వ్యక్తి ఒకరు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇంపాక్ట్ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక టెంపుల్కి వెళ్ళొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే మృతి చెందిన వారి మృతదేహాలను తరలించారు. అలాగే గాయపడ్డ వ్యక్తిని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు మృతదేహాలను. అలాగే మృతులు జనార్దన్, చందు, బాలరాజుగా గుర్తించారు. యాదగిరి గుట్టకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.